ప్రకృతి వ్యవసాయ మిరప ఏ గ్రేడ్ మోడల్ పరిశీలించిన విదేశీయులు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి మిరప పంట పొలాలను కల్వకొండ విజయసాగర్ పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి సందర్శించారు. బుధవారం రాజుపాలెం మండలంలోని గణపవరం గ్రామంలో రమణయ్య మిరప పంట పొలం సందర్శించారు. ఈ సందర్భంగా రైతు ముందుగా భూమిలో 30 రకాల విత్తనాలు వేసి 45 రోజుల తర్వాత కలియదున్నటం, తామర పురుగు నివారణకు ప్రకృతి వ్యవసాయ విధానంలో ముందుగా వేపగింజలు కషాయం, 3 రోజుల తర్వాత చేప బెల్లం ద్రావణం, మరలా 3 రోజుల తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, 3 రోజుల తర్వాత ఉల్లిగడ్డ కషాయం, మరలా 3 రోజుల తర్వాత బెవేరియా, బస్సుయాన వట్టి సేలం, మెటరిజం, మరలా 3 రోజుల తర్వాత దశపరిణి కషాయం పిచికారీ చేయడం ద్వారా తామర పురుగును నివారించడం జరిగిందని అధికారులకు రైతు తెలియపరచడం జరిగింది. రసాయనాలు వాడినటువంటి మిరప పంట పొలాల్లో వాతావరణ పరిస్థితుల్లో నల్ల తామర పురుగు మృతి చెంది చాలా ఎక్కువగా ఉందని, దీనివల్ల రసాయనిక రైతులు ఇప్పటి వరకు అయిన పెట్టుబడి ఖర్చు కూడా రాక రైతులు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నారని తెలిపారు. అదేవిధంగా మిరప పంటలో అంతర పంటలుగా ఉల్లి, క్యారెట్, ముల్లంగి, రక్షక పంటలుగా బంతి, ఆముదం, బ్రోడర్ క్రాప్గా జొన్న, మొక్కజొన్న వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో RYSS శివకార్తిక్, పల్నాడు జిల్లా రాజుపాలెం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.